గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి మ్యాథ్స్ రేఖాగణితం అనేది థర్డ్ టాపిక్. ఇది మనకు టోటల్గా 6 టాపిక్స్ ఉన్నాయి, అందులో థర్డ్ టాపిక్ ఇది. ఈ థర్డ్ టాపిక్లో మనకి దాదాపుగా 219 క్వశ్చన్లు అనేవి ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని మనము చేసినట్టయితే ఖచ్చితంగా రేఖాగణితం జ్యామితికి సంబంధించి టెట్కి అవ్వచ్చు, డిఎస్సికి అవ్వచ్చు, టోటల్గా అన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తూ ఈ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మీకు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి మ్యాథ్స్కి సంబంధించి కంటెంట్, మెథడాలజీ కూడా మీకు అందుబాటులోకి మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఒక కోణం యొక్క కొలత 17 డిగ్రీలు అయినా దాని పూరక కోణం కొలత ఎంత అని అడిగాడు. అసలు ఒక కోణం అనేది 17 డిగ్రీలు ఇచ్చాడు, దాని యొక్క పూరక కోణం అడిగాడు. ఈ 17 డిగ్రీల యొక్క పూరక కోణం అడిగినప్పుడు ఏవైనా 2 కోణాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా అనేది 90 డిగ్రీలు అయితే అప్పుడు ఈ ఆల్ఫా బీటాలని కోణాలను ఏమని పిలుస్తామంటే పూరక కోణాలు అంటారు. అంటే ఈ 17కి ఎంత కలిపితే 90 వస్తుందో దాన్నే ఆ 17 యొక్క పూరక కోణం అంటారు. అప్పుడు ఏం చేయాలి, 90 డిగ్రీస్లో నుంచి ఈ 17 డిగ్రీస్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు 10లో నుంచి ఇక్కడ నుంచి 10 అవుతుంది, 10లో నుంచి 7 పోతే 3, ఇక్కడ 8 ఉంటుంది, 8లో 1 పోతే 7, 73 డిగ్రీస్ అనమాట. ఆన్సర్ ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది, 73. అంటే 17 యొక్క పూరక కోణం 73 అవుతుంది, 73 యొక్క పూరక కోణం 17 డిగ్రీలు అవుతుంది. ఈ విధంగా మనకి తెలుసుకోవాలి. యాంగిల్ ఆల్ఫా ప్లస్ యాంగిల్ బీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే ఆల్ఫా బీటా కోణాలను ఏమని పిలుస్తామంటే పూరక కోణాలు అంటారు. పూరక కోణాలు అని పిలుస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక కోణం యొక్క కొలతన 24 డిగ్రీలు, దాని సంపూరక కోణం విలువ ఎంత అని అడిగాడు. ఇప్పుడు సంపూరక కోణాల గురించి చెప్పాము. సంపూరక కోణాలు అంటే యాంగిల్ ఆల్ఫా ప్లస్ యాంగిల్ బీటా అనేది మనకి 180 డిగ్రీస్ అయినట్టయితే ఆల్ఫా బీటాలని సంపూరక కోణాలు అంటారు. అంటే ఒక కోణం వాల్యూ అనేది 24 ఇచ్చాడు, రెండో కోణం కొలత కావాలంటే 24ని సపరేట్ చేయాలి. చేసినట్టయితే 10లో 4 పోతే 6, ఇక్కడ 7 ఉంటుంది, 7లోనే 2 పోతే 5, 1. అంటే 24 డిగ్రీల యొక్క సంపూరక కోణం 156 డిగ్రీలు అవుతుంది. ఎక్కడుంది? ఆప్షన్ 4th వన్ ఇది రైట్ ఆన్సర్ అనమాట. అంటే 24 డిగ్రీలకి సంపూరక కోణం 156 డిగ్రీలు, 156 డిగ్రీలకి సంపూరక కోణం 24 డిగ్రీలు. ఈ రెండు యాడ్ చేస్తే మనకేం కావాలి? 180 కావాలి. అలా 180 అయినట్టయితే ఈ 2 కోణాలని సంపూరక కోణాలు అంటారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక కోణం దాని సంపూరక కోణానికి రెట్టింపు అయిన ఆ కోణం కొలత ఎంత అన్నాడు. ఒక కోణం x డిగ్రీలు అనుకుందాం, దీని యొక్క సంపూరక కోణం అంటే 180 మైనస్ థీటా, 180 మైనస్ x డిగ్రీస్ అనమాట. అంటే x డిగ్రీలకి సంపూరక కోణం ఏమవుతుంది? సంపూరకాలు అంటే ఖచ్చితంగా ఆ 2 కలిపితే 180 అవ్వాలి, ఈ 2 కలిపితే 180 అవ్వాలి. అంటే దాని సంపూరక కోణానికి రెట్టింపు అన్నాడు. అంటే 2 చేత మల్టిప్లై చేస్తే అప్పుడు దీనికి ఈక్వల్ అవుతుందండి. ఇప్పుడు సింప్లిఫై చేసినట్టయితే x డిగ్రీస్ ఈక్వల్ టు 2ని 180తో మల్టిప్లై చేస్తే 360 డిగ్రీస్ మైనస్ 2ని xతో మల్టిప్లై చేస్తే 2x డిగ్రీస్. ఈ మైనస్ 2x ఇటేపు వచ్చింది అనుకోండి, x డిగ్రీస్ ఈ మైనస్ 2x డిగ్రీస్ ఇటేపు వస్తే ప్లస్ 2x డిగ్రీస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఇప్పుడు 3x డిగ్రీస్ ఈక్వల్ టు 360, చూడండి 2 యాడ్ చేస్తే 3x డిగ్రీస్. x డిగ్రీస్ ఈక్వల్ టు 360/3.
3 ఒకట్లు 3 12 3 సున్నాలు అంటే 120 డిగ్రీలు ఎక్స్ అనేది రావడం జరిగింది. ఆ కోణం కొలత ఎంత అనుకున్నాం? ఆ కోణం ఏమనుకున్నాం? ఎక్స్ డిగ్రీస్ అనుకున్నాం కదా. ఆ కోణం కొలత 120 డిగ్రీలు. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోణం దాని సంపూరక కోణంలో 2/3 వంతు అయినా ఆ కోణం విలువ ఎంత అన్నాడు. ఒక కోణం ఎక్స్ అనుకుందాం, దాని సంపూరక కోణం ఎంత? 180 మైనస్ ఎక్స్, 180 డిగ్రీస్ మైనస్ ఎక్స్. కోణంలో 2/3 వంతుకు సమానం అంటే 2/3 వంతుకు సమానం అంటే 2/3 చదువు నుంచి ఈక్వల్ టు పెట్టేటివే. ఇప్పుడు ఈ 3 వెళ్ళి టేబుల్ గుణిస్తుంది. 3x డిగ్రీస్ ఈక్వల్ టు 2ని 180తో గుణిస్తే 360 డిగ్రీస్. ఇదే 2ని ఈ ఎక్స్తో మల్టిప్లై చేస్తే -2x డిగ్రీస్. ఈ -2x ఇటేపు వస్తే 3x డిగ్రీస్ ప్లస్ 2x దట్ ఈక్వల్ టు 360. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 5x ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 360ని ఈ 5 అనేది డివైడ్ చేస్తుంది. 5 ఒకట్లు 5 ఏళ్ళ 35, 1 0 ఉంది, 5 రెళ్ళు అంటే 72 డిగ్రీస్ వచ్చింది ఆ కోణం. ఎక్స్ అనేది అనుకున్నాం కదా ఆ కోణం. 72 డిగ్రీస్ ఎక్కడుంది? ఆప్షన్స్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూడండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రక్క పటంలో ఓఏ ఒక కిరణం, ఓఏ అనేది ఒక కిరణం యాంగిల్ క్యూఓబిని సమద్విఖండన రేఖ అనమాట ఓఏ కిరణం. మరియు ఓసి అనేది ఒక కిరణం, అది యాంగిల్ బిఓపి, ఈ యాంగిల్కి కోణ సమద్విఖండన రేఖ అనమాట. ఇది ఈ యాంగిల్కి కోణ సమద్విఖండన రేఖ ఓఏ అని చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి 2 కిరణాలు ఉన్నాయి. ఈ ఓఏ అనే కిరణము ఈ యాంగిల్ని కోణ సమద్విఖండన రేఖ, ఈ ఓసి అనే కిరణము ఈ యాంగిల్కి కోణ సమద్విఖండన రేఖ. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు? యాంగిల్ సిఓబి అంటే ఈ కోణము ప్లస్ యాంగిల్ బిఓఏ ఈ కోణం కలిపితే ఎంత అని అడిగాడు. అసలు యాక్చువల్గా ఇదంతా 90 డిగ్రీస్. ఈ 90 డిగ్రీస్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాడు. 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఇదెంత అవుతుంది? 45 డిగ్రీస్ అవుతుంది. మరి ఇది కూడా 90 డిగ్రీసే. ఇది 90 డిగ్రీస్ అయితే దీన్ని కూడా 45 కింద డివైడ్ చేస్తుంది అనమాట. అంటే ఈ యాంగిల్ 45, ఈ యాంగిల్ 45, టోటల్గా ఈ రెండు కలిపితే 90 డిగ్రీస్. అంటే ఇది 90 డిగ్రీస్ అవుతుంది. ఎక్కడుంది ఆప్షన్? ఫస్ట్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. కోణ సమద్విఖండన చేస్తుంది అంటే ఇది 45 అయితే ఇది కూడా 45 అవుతుంది, ఇది 45 అయితే ఇది కూడా 45 అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడండి. ప్రక్క పటంలో LMలు సమాంతరాలు, ఇది సమాంతరాలు అంటే L ఈజ్ ప్యారలల్ టు M అనమాట. అయినా ఎక్స్ విలువ ఎంత అని అడిగాడు. ఇలా సమాంతర రేఖల మధ్య ఈ విధంగా ఫిగర్ ఉన్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్ ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్, రైట్ సైడ్ ఉన్నటువంటి యాంగిల్ ఎక్స్. ఇక్కడ మనకు 3 యాంగిల్స్ ఏర్పడుతున్నాయి. ఇటువంటి ఫిగర్లో సమ్ ఆఫ్ ద రైట్ సైడ్ యాంగిల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ యాంగిల్స్ అనమాట. ఇది ఫార్ములా. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న యాంగిల్స్ ఈ రెండు కలిపితే రైట్ సైడ్ ఉన్న ఈ ఎక్స్ అనే యాంగిల్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది? 32 డిగ్రీస్ ప్లస్ 43 డిగ్రీస్ దట్ ఈక్వల్ ఎంత అవుతుంది? 75 డిగ్రీస్. అంతే, ఇది ఫార్ములా అనమాట. అంటే మన ఆప్షన్ ఏమవుతుంది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇటువంటి ఫిగర్స్కి మనం ఏం చేయాలి? ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న యాంగిల్స్ ఈ రెండు, ఇదేమో రైట్ సైడ్ ఉన్న యాంగిల్ అనమాట. సమ్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ యాంగిల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రైట్ సైడ్ యాంగిల్స్. అంటే ఈ రెండు కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కలపాలి. రైట్ సైడ్ ఒకటే ఉంది కాబట్టి ఒకటి. ఓకేనా? నెక్స్ట్ కొంచెం చూడండి. సేమ్ ఇదే మాదిరిగా ఇది కూడా చేద్దాం. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న యాంగిల్స్ ఇవి, ఆ రెండు యాడ్ చేస్తే రైట్ సైడ్ ఈ యాంగిల్ వస్తుంది అనమాట. ఈ యాంగిల్ వస్తుంది అంటే ఇక్కడ వచ్చే యాంగిల్ ఏమవుతుంది? ఈ రెండింటి మొత్తానికి ఈక్వల్ అనమాట. అంటే 75కి ఈక్వల్. ఎందుకు? ఇది 40,
ఇది 35 కాబట్టి ఈ రెండు యాడ్ చేసి 75కి ఈక్వల్. కానీ ఈ సెంటర్ దగ్గర మనకి ఎప్పుడు కూడా 360 డిగ్రీస్ చేస్తుంది. ఈ 360లో ఇది 75 అయితే ఇది 75 అయితే రిమైనింగ్ అనేది ఈ పార్ట్ అనేది మనకు కావాలి. అది ఎంత వస్తుంది? 360 డిగ్రీల్లో నుంచి 75ని సబ్ట్రాక్ట్ చేయాలి. చేసినట్టయితే 10లోంచి 5 పోతే 5, ఇక్కడ 5లోంచి 7 తీయాలి. అప్పుడు 5లో 7 పోదు కాబట్టి 15లోంచి 7 పోతే 8, ఇక్కడ 2 ఉంటుంది. అంటే 285 డిగ్రీస్. ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. ప్రక్క పటంలో ఏబిసిడి మరియు టి. ఏబి అనేది సిడికి ప్యారలల్గా ఉంది. ఏబి అనేది సిడికి ప్యారలల్గా ఉంది. టి అనేది తిరియగ్రేఖ. ఇది రాంగ్ పడ్డది. క్యూఓ, ఇది క్యూఓ, ఇది పిఓ క్యూఓ. యాంగిల్ బిపిక్యూ, యాంగిల్ డిక్యూపి సమద్విఖండన రేఖలు అనమాట. ఏంటంటే దీని అర్థం పిఓ అనేది ఒక కిరణం. ఆ కిరణం అనేది ఈ కోణాన్ని 2 భాగాలుగా విభజిస్తుందంటే ఈ కోణాన్ని. యాంగిల్ బిపిఓ యాంగిల్ని కోణ సమద్విఖండన చేస్తుంది అనమాట. ఇది ఎంత యాంగిల్ ఉంటుందో ఇటువైపు ఇది కూడా అంతే యాంగిల్ ఉంటుంది. అదేవిధంగా చూడండి, డిఓపి ఈ టోటల్ యాంగిల్ని ఈ క్యూఓ అనే కిరణము 2 సమాన భాగాల కింద విభజిస్తుంది అనమాట ఈ కోణాన్ని. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఆ విధంగా చేసినట్టయితే మనకి వాడేం అడుగుతున్నాడు? ఈ యాంగిల్ ఎంత అని అడిగాడు. అసలు యాక్చువల్గా ఇది ఇక్కడ టోటల్ యాంగిల్ కలిపితే ఎంత తెలుసా? ఈ 2 సహా అంతర కోణాలు అంటారు. ఈ సహా అంతర కోణాలు మొత్తం 180 డిగ్రీలు అనమాట. అంటే ఇది టోటల్గా ఆల్ఫా అనుకుందాం, ఇది టోటల్గా బీటా అనుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత మనకి? 180 డిగ్రీస్ అనమాట. అంటే ఇక్కడ ఏర్పడే కోణము సమానం అనమాట. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది? సమానం కాదు. ఈ 2 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఆ 2 కోణాలని సహా అంతర కోణాలు అని అంటారు. ఓకే, ఇప్పుడు మనకేం తెలియాలంటే ఇక్కడ ఆల్ఫా టోటల్గా ఏర్పడితే మనకి ఈ యాంగిల్ అనేది ఏమవుతుంది? α/2. ఎందుకంటే ఇది α/2, ఇది α/2, టోటల్ ఆల్ఫా. ఇది బీటా అయినట్టయితే ఇది ఎంత అవుతుంది? β/2 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏర్పడింది చూడండి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏర్పడింది. ఈ యాంగిల్ కలిపితే మనకి 180 డిగ్రీస్ కావాలి. ఈ యాంగిల్ ఎంత మనకి? α/2. ఈ యాంగిల్ ఎంత? β/2. α/2 ప్లస్ β/2 ప్లస్ ఇది ఒక గామా అనుకుందాం. దట్ ఈక్వల్ ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్ కావాలి. ఈ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? ఈ రెండింటికి ఎల్సిఎం బై 2. ఈ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 180 ప్లస్ గామా ఈక్వల్ టు 180. ఇప్పుడు 2 1 జా 2 90 జా ఏమొచ్చింది? 90 ప్లస్ గామా దట్ ఈక్వల్ టు 180. గామా ఈక్వల్ టు ఏమవుతుంది? 180 మైనస్ 90. 180లోంచి 90 పోతే 90 డిగ్రీస్. గామా అంటే ఈ యాంగిల్ అనమాట. అంటే పిఓక్యూ వాల్యూ గామా అనుకున్నాం. అది ఎంత వచ్చింది? 90 డిగ్రీస్ వచ్చింది. ఎక్కడుంది ఆప్షను? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చాలా జాగ్రత్తగా చేయాలి, కేర్ తీసుకొని. నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక కోణం దాని పూరక కోణం కన్నా 42 డిగ్రీలు ఎక్కువ అయినా ఆ కోణం కొలత ఎంత? ఒక కోణం ఆల్ఫా అనుకుందాం, ఎక్స్ అనుకుందాం. దాని పూరక కోణం ఏంటి? 90 మైనస్ ఎక్స్. దీనికన్నా ఒక కోణం దాని పూరక కోణం కన్నా 42 డిగ్రీలు ఎక్కువ అంటే ఈ రెండు ఒక దాంట్లో ఉండి ఒకటి సబ్ట్రాక్షన్ చేస్తే ఖచ్చితంగా 42 డిగ్రీలు రావాలి. అంటే ఎక్కువ అన్నాడంటే ఈ రెండింటి భేదం.
ఈ పూరక కోణాల భేదం 48 డిగ్రీలు అనమాట. అప్పుడేమవుతుంది ఎక్స్ మైనస్ ఇంటూ 90 మైనస్ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 42. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x దట్ ఈక్వల్ టు 42కి ఈ ప్లస్ మైనస్ 90 ఇటేపు వస్తే ప్లస్ 90 అవుతుంది. 2x ఈక్వల్ టు 132. ఎక్స్ ఈక్వల్ టు 132/2 అనమాట. 2 1లు 2 6లు 12 2 6లు 12. ఎక్స్ ఈక్వల్ టు 66 డిగ్రీలు అనేది రావడం జరిగింది. ఎక్కడుంది? 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఆ కోణం కొలత, ఆ కోణం ఎక్స్ అనుకున్నాం ఫస్ట్, 66 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కోణం యొక్క 3 రెట్లు, ఒక కోణం ఎంతో తెలియదు, 5x అనుకుందాం, 3 రెట్లు అంటే 3x అనుకుందాం. దాని పూరక కోణానికి 2 రెట్లకు సమానం. దానికి పూరక కోణం అంటే 90 - x అనమాట. దీని యొక్క 2 రెట్లకి సమానం అంట. ఒక కోణాన్ని x అనుకున్నాం, దాని పూరక కోణం 90 - x. అయితే ఆ కోణం, ఒక కోణం యొక్క 3 రెట్లు, ఒక కోణం x అనుకున్నాం కదా, దాని 3 రెట్లు అంటే 3x. దాని పూరక కోణానికి 2 రెట్లకు సమానము, 2 రెట్లకి సమానము. ఇప్పుడు 3x ఈక్వల్ టు 290 = 180 మైనస్ 2 × x 2x. ఈ 2x ఇటేపు వస్తే ప్లస్ 2x అవుతుంది. 3x + 2x ఈక్వల్ టు 180. 5x ఈక్వల్ టు 180. x ఈక్వల్ టు 180/5. 5 1లు 5 3 15 5 6లు అంటే 36 డిగ్రీలు మనకు వచ్చింది. ఏమడిగాడు? ఆ కోణం ఎంతో మనకు వచ్చింది 36 డిగ్రీలు. కానీ ఆడు అడిగింది ఏంటి? ఆ కోణం యొక్క సంపూరక కోణం అడిగాడు. అంటే 36 డిగ్రీల యొక్క సంపూరక కోణం. 36కి సంపూరక కోణం అంటే 36కి ఎంత కలిపితే మనకి 180 వస్తుందో అదే సంపూరక కోణం. 36కి సంపూరక కోణం కావాలంటే 180లో నుంచి 36ని సబ్ట్రాక్షన్ చేయాలి. 10లో 6 పోతే 4, 7లోంచి 3 పోతే 4 1. అంటే 144 డిగ్రీస్ అనేది 36 డిగ్రీలకి సంపూరక కోణం అవుతుంది. ఎక్కడుంది? 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.